కృష్ణా జిల్లా మచిలీపట్నం స్థానిక మచిలీపట్నం కలెక్టరేట్లో 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ప్రచార వాహనాన్ని ప్రారంభించి ఉత్తమ డ్రైవర్లకు అవార్డు ప్రదానం చేసిన కలెక్టర్, ఎస్పీ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గటం సంతోషదాయకం. జాతీయ రహదారులు జిల్లాలో 20% ఉంటే రోడ్డు ప్రమాదాలు 80% జరుగుతున్నాయి. దీనిపై రోడ్డు సేఫ్టీ సమావేశంలో కూలంకషంగా చర్చించి నివారణ చర్యలు చేపట్టాం. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండాలి. వేగాన్ని నియంత్రించుకుని ప్రయాణాలు చేయాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించగలం. నో యాక్సిడెంట్ డే ద్వారా జిల్లాలో 20 నుండి 50% రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, అడిషనల్ ఎస్పీ మల్లికా గార్గ్, డిఎస్పీ రమేష్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు, డ్రైవర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. वेलकम मैम. श्रीमती डी ज्योति गारू, मल्लिका ज्योति गारू. थैंक यू मैम, थैंक यू फॉर पार्टिसिपेटिंग दिस ఈవెంట్. అవుతుంది. సో ప్రతి సంవత్సరం మనం వారోత్సవాలు ఒక వారం పాటు జరుపుకుంటాం. రోడ్డు భద్రత యొక్క ఆవశ్యకత గురించి పబ్లిక్ అవేర్నెస్ కల్పించే కార్యక్రమంలో భాగంగా. కానీ ఈ సంవత్సరం అది వారం అయితే సరిపోదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ వారు 1 మంత్ లాంగ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మన జిల్లాలో కూడా ఒక షెడ్యూల్ తయారు చేసి రోడ్ సేఫ్టీ ఛాంపియన్ అవార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ యొక్క 1 మంత్ లాంగ్ లో ఏం చేయాలని కూడా డీటెయిల్గా ఇచ్చాం సార్. సో దాని ప్రకారం మన జిల్లాలో రోడ్ సేఫ్టీ మంత్ అనేది మనం చేస్తాం సార్. సో ఓపెనింగ్ రిమార్క్స్ సంబంధించి సార్ జిల్లాలో ఈ సంవత్సరం సార్ ప్రతి రోజుకు 5 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్. సో 5 యాక్సిడెంట్ పర్ డే అండ్ 3 ఫెటాలిటీస్ పర్ 2 days సార్. 5 ఇంజరీస్ పర్ డే సార్ ఈ సంవత్సరం. కానీ ప్రీవియస్ ఇయర్ 2019లో పర్ డే 6 యాక్సిడెంట్స్ జరిగాయి సార్. ఫెటాలిటీస్ వచ్చేసి 4 ఫెటాలిటీస్ పర్ 2 days జరిగాయి సార్. ఇంజరీస్ 6 జరిగాయి. సో థ్యాంక్స్ టు కరోనా వల్ల కొద్దిగా మనకు యాక్సిడెంట్లు కానీ ఫెటాలిటీస్ కానీ తగ్గాయి సార్. దర్ ఇస్ రిడక్షన్. As per Supreme Court Committee on Road Safety, 15% is the target sir, tolerant limit. కానీ ఈసారి మనం 15% ఇంకా తగ్గి ఈసారి ఫెటాలిటీస్ 559 సార్. ప్రీవియస్ ఇయర్ 702 ఉన్నాయి, ఇప్పుడు 559 సార్. సో ప్రీవియస్ ఇయర్స్ తో పోలిస్తే మనకు 20% రిడక్షన్ తో ఉన్నాం. టాలరెంట్ లిమిట్స్ తో పోలిస్తే 6% నెగిటివ్ గా రిడక్షన్ చేయగలిగాం సార్. ఇదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా అన్ని స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో ముందుకు వెళ్ళి ఈ యొక్క ఏదైతే రోడ్ యాక్సిడెంట్ ఈ యొక్క సోషియో ఎకనామిక్ కాజ్ ఉందో దాన్ని తగ్గించే విధంగా కృషి చేస్తున్న హామీ ఇస్తున్నాం సార్. Because of road accidents every year, thousands of lives are lost every year, and also so many people get injured. And this results in great emotional trauma for the family members and persons involved, and also large financial losses also. So if we examine the road accidents closely, we will notice that many of the times it is small things that if we paid attention to them, these things would not occur. For example, if the driver was wearing the helmet, if he was wearing the seat belt, then it would not have resulted in his death. So this road safety month, which is being organized at the national level and also state and district level, this is a good opportunity for us to reflect about the road safety measures, and also an opportunity for all the stakeholders to
coordinate and overcome all these problems. And I think we will make this program a big success in the coming months. Thank you. అలాగే డిటిసి గారు, డిఆర్ఓ గారు, ఈ కార్యక్రమం అందరికీ నమస్కారం. ఈ మంత్ లాంగ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ ఏదైతే మనం ఆర్గనైజ్ చేస్తున్నామో ఎసెన్షియల్. జనరల్గా క్రైమ్ మనం ఆలోచించినప్పుడు ఏదో మర్డర్ కేసు జరుగుతుంది. మర్డర్ కేసు అయితే చాలా సెన్సేషనల్గా ఉంది, ఎవరు చనిపోయారు, చంపబడ్డారు అన్నది. రోడ్ యాక్సిడెంట్ దానికంటే ఏమాత్రం తక్కువేం లేదు. ఎనివే అక్కడైనా ఇక్కడైనా ఒక ఫ్యామిలీ డెఫినెట్ గా టోటల్గా డిస్టర్బ్ అవుతుంది, ఆ ఫ్యామిలీ సఫర్ అవుతుంటుంది. ఇక్కడైతే మోటివ్ ఉంటుంది, అక్కడైతే నెగ్లిజెన్స్ కూడా జరుగుతుంది. దాన్ని మనం ఈజీగా ప్రివెంట్ చేయగలుగుతాం. కొద్దిగా తగిన జాగ్రత్తలు తీసుకోవడము, ఈ స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ తో పాటు ప్రజలకు తగిన అవగాహన కల్పించడం, అలాగే రిపీటెడ్ గా అవగాహన కల్పించడం, చేసిన వాళ్ళ మీద ఎన్ఫోర్స్మెంట్ చేయించడం. సో థీస్ ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, అలాగనే మన రోడ్ ఇంజనీరింగ్ ఎఫెక్ట్స్ ఉంటే అవన్నీ కూడా మనం కవర్ చేసుకుంటే డెఫినెట్ గా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం ఒక ప్రాణాన్ని కాపాడగలిగితే ఆ ఎంటైర్ ఫ్యామిలీని ఒక వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అందరూ కూడా మనం ఫీల్ చేసిన వాళ్ళు ఉంటాం. ఇక్కడ ఒక ఫ్యామిలీలో రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోయిన వాళ్ళు మెయిన్ బ్రెడ్ అయితే ఎంటైర్ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. సో మనం కొద్దిగా స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్ తో పాటు ప్రజలు కూడా అందరూ కూడా ఈ అవేర్నెస్ వాళ్ళు మనం కల్పించగలిగి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోగలిగితే డెఫినెట్గా మనం ఇన్ని ప్రివెంట్ చేస్తాం. మన జిల్లా పోలీస్ వైపు నుంచి 2019 నుంచి టేకన్ అప్ ఈ ప్రోగ్రామ్ గురించి రోడ్ యాక్సిడెంట్ ప్రివెంట్ చేసిన దానిలో భాగంగా టేకన్ అప్ 2 ప్రోగ్రామ్స్ నో యాక్సిడెంట్ డే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం జిల్లాలో. 19 నుంచి 19th ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేశాము. అలాగనే నైట్ టైం వచ్చేసి స్టాప్ వాష్ అండ్ గ్రోన్ ప్రోగ్రామ్ 2 ప్రోగ్రామ్స్ టేకన్. 19th ఆగస్ట్ నుంచి మనం డేటా తీసుకుంటే ఆల్మోస్ట్ అప్పటి నుంచి కానీ 2020లో మేబీ బికాస్ ఆఫ్ కరోనా యాజ్ వెల్ as ప్రోగ్రామ్స్ వల్ల ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ తో పాటు నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా కన్సిడరబుల్ గా అరౌండ్ 50 to 20% మనం తగ్గించగలిగాం. ఇయర్లో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడంతో పాటు ఎస్పెషల్లీ ఐ రిక్వెస్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయితే అదర్ డిపార్ట్మెంట్స్ హైవేలో వేరింగ్ ఆఫ్ హెల్మెట్, హైవే జర్నీస్ లో హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయే చాలా ఉన్నాయి మా అబ్జర్వేషన్ ప్రకారం. సో దాని వాళ్ళు ఇబ్బంది పడినా ఏమన్నా ఫస్ట్ పదం ఈ కమింగ్ 1 month లో కానీ ఒక వారం 10 రోజులు ఎక్స్క్లూజివ్లీ బయట మనం ఎన్ఫోర్స్ చేయకుండా 1 week కంటిన్యూస్ గా అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తాం. స్టాప్ చేయడము, వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడము. దెన్ ఈ మంత్ అంతా కూడా అవేర్నెస్ అయిపోయిన తర్వాత మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి విల్ గో ఫర్ ఎన్ఫోర్స్మెంట్. అదే హైవేలో జరిగే ఈ 2-wheeler యాక్సిడెంట్స్ లో జస్ట్ బికాస్ ఆఫ్ నాన్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్ వల్లనే ఫెటాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ హెల్మెట్ వేసుకున్నప్పుడు యాక్సిడెంట్ అయినా ఫ్యాటల్ లో కాకుండా అది నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అయితే కనీసం మనం వాళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత సర్వే అవకాశం ఉంటుంది. అదొకటి మనం ముందుకు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. తర్వాత రిక్వెస్ట్ ఫర్ స్పీడ్ గన్స్ 2-3 స్పీడ్ గన్స్ ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మనం 24 స్పీడ్ గన్స్ వీఆర్ యూజింగ్. టూ మోర్ స్పీడ్ గన్స్. పోలీస్ శాఖ అధికారులకు, ఇతర రవాణా శాఖకు సంబంధించిన అందరికి కూడా మరి నా హృదయపూర్వక నమస్కారం. మరి ఇది రోడ్ సేఫ్టీ వీక్ అని ఇంతకుముందు చేసుకునే వాళ్ళం, ఇప్పుడు రోడ్ సేఫ్టీ మంత్ అని పెట్టుకున్నాం. ఎందుకు ఒక నెలపాటు వీక్ నుంచి నెలపాటు పెట్టుకోవడం జరిగిందంటే దీంట్లో రోడ్ సేఫ్టీలో మనకు రోడ్డు భద్రత అనేది చాలా మనకు ఇంపార్టెంట్ అయిపోయిందని చెప్పేసి దాంట్లో అవగాహన కల్పించడానికి వారం కాదు మనం నిలబాటు పెట్టుకోవాలని చెప్పేసి మనకు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము. ఇది 32nd నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్. సో ఎంటైర్ మంత్ మనము అందరిలో అవగాహన కల్పిస్తూ రోడ్డు భద్రత కోసం మరి ఈ యాక్సిడెంట్స్ ప్రాణాంతకంగా రాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అందరు స్టేక్
స్టేక్ హోల్డర్స్ అంటే ఇక్కడ మనకు బండి నడిపే వాళ్ళే కాకుండా, రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళే కాకుండా, రోడ్డు మీద నడుస్తూ వెళ్ళే బాటసార్లే కాకుండా, మనకు ఇటు ఎన్ఫోర్సింగ్ అథారిటీస్, అది పోలీస్ కావచ్చు, అది ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అందరు అథారిటీస్, అలాగే మనకు ఆ రోడ్డు వేసిన ఇంజనీర్స్ కావచ్చు, అలాగే ఆ రోడ్డు మెయింటైన్ చేస్తున్న నేషనల్ హైవేస్ కావచ్చు, R&D వాళ్ళు కావచ్చు, అందరు కూడా మరి వీరందరికీ కూడా దీంట్లో అవగాహన కల్పిస్తూ ముందుకెళ్ళాలి. మనకు చట్టాలు ఉన్నాయి మనకు, కానీ మనకు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం మనం ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మన జిల్లా విషయానికి వస్తే ఒక సంవత్సరం పాటు గత సంవత్సరంతో కంపేర్ చేస్తే తగ్గాయని చెప్పేసి టీటీసీ గారు చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. కానీ దాంట్లో ఒక ప్రధానమైన కారణం దానికి కరోనా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కోవిడ్ వచ్చిన సమయంలో లాక్డౌన్ ఉండడంతో మనకు రహదారుల మీద వాహనాలు లేవు కాబట్టి మనకు కొన్ని యాక్సిడెంట్స్ తగ్గాయని చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ టు సే దట్ ఎస్టర్డే మనకు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో చాలా మనకు ఒక పూర్తిగా కూలంకుషంగా అంటే విపులం మొత్తం చర్చిస్తున్నాము. బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. అన్ని చర్యలు అన్ని డిపార్ట్మెంట్స్, ఇప్పుడు నేను చెప్పిన డిపార్ట్మెంట్స్ వారందరినీ పిలుస్తున్నాము, చేస్తున్నాము. కానీ మనకు యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. నాకు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే గత సంవత్సరం మనకు జూన్ 17వ తేదీన మనకు ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ వేదాద్రి దగ్గర జరగడం, సుమారు 14 మంది దాంట్లో చనిపోవడం, చాలా అది మనకు ఒక బాధాకరమైన సంఘటన. అంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయని అనాలిసిస్ చేస్తాం. లాస్ట్ ఈ కొత్తగా మొన్న రీసెంట్గా జరిగిన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ మీటింగ్లో చాలా ఇంకా డీటెయిల్గా వెళ్తే నేషనల్ హైవేస్ మన జిల్లాలో 16 నుంచి 20% కంటే తక్కువ ఉన్నా కూడా యాక్సిడెంట్స్ 80% జరుగుతుంది. సో ఎందుకంటే నేషనల్ హైవేస్లో వెళ్ళే వాహనాల సంఖ్య ఎక్కువ, రెండవది హైవేస్ బాగున్నాయని చెప్పేసి నడిపే వాళ్ళు కూడా చాలా వేగంగా మనం ప్రయాణించడం, అది వెహికల్స్ మంచిగా ఉండడం. బహుశా నేను నా చిన్నప్పుడు హైదరాబాద్కు వెళ్ళే వాళ్ళం, మా వెళ్ళిన కొత్తలో ఒక అంబాసిడర్ కార్ ఉండేది, 5 గంటలు పట్టేది కర్నూలు టు హైదరాబాద్, మా నేటివ్ ప్లేస్ నుంచి హైదరాబాద్. రోడ్డు చిన్నగా ఉంది, యాక్సిడెంట్ పెద్దగా అయ్యేవి కాదు. బహుశా రోడ్డు చిన్నగా, వెహికల్స్ కూడా అన్నీ చూసుకొని వెళ్ళేవారు. ఇప్పుడు 2 అవర్స్లో హైదరాబాద్కు చేరుకుంటున్నాము. హైవేలు 6 లేన్లు ఉన్నాయి, కానీ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంది. ప్రతి ఒక్కరు అసలు వేగంగా, అసలు స్పీడ్ అంటే స్పీడ్ లాగా వెళ్ళిపోతున్నారు. దాంతో నేను అనుకోవడము, మరి మనము ప్రతి ఒక్కరు వాహనాలు నడిపేవారు కానీ మరి ఆ రోడ్డుకు సంబంధించిన ఎవరైనా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం దాన్ని స్పీడ్ని మనం ఒక కంట్రోల్లో, అంటే వెహికలే అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళకుండా మనం నియంత్రించుకుంటూ ముందుకెళ్ళాలి. అవగాహన ఎందుకు కల్పించాలి? ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి జాగ్రత్తలు తెలుసు కదా అంటే లేదు. కరోనాలో చాలా చక్కగా అవగాహన కల్పించాము. ప్రతి ఒక్కరికి నువ్వు మాస్క్ వేసుకోకపోతే నీకు వస్తుంది కరోనా అంటే ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకున్నాము. ఈరోజు పాజిటివిటీ తగ్గినా కూడా మనమందరం కూడా మాస్క్ వేసుకోలేదు తిరుగుతున్నాం. కానీ హెల్మెట్ వేసుకోరా బాబు, హెల్మెట్ వేసుకోకపోతే నువ్వు పోతావన్నా ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా హెల్మెట్ వేసుకోవడం. ఎన్నో మనం రోజు యాక్సిడెంట్స్ చూస్తున్నాం. సో ఎనీ స్టాట్యూట్ అంటే ఏదైనా చట్టం, ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్టాట్యూట్, ద సక్సెస్ ఆఫ్ ద స్టాట్యూట్ would depend upon a very healthy combination of compliance as well as enforcement. So even if one of them doesn't come in or doesn't succeed, the entire thing would fall apart. Enforcement తరపున ఎంతైనా మేము చేసినా కూడా కంప్లైన్స్ అనేది, అంటే తనకు తానుగా వాలంటరీగా కంప్లైంట్ చేయకపోతే అది మనకు సక్సెస్ కాదు. మనకి ఈరోజు మచిలీపట్నంలో కోనేరు సెంటర్లో కానీ లేదా విజయవాడలో బెంజ్ సర్కిల్లో కానీ నడిచే వాళ్ళము, హైదరాబాద్లో లేదా పంజగుట్ట క్రాస్ రోడ్స్లోనూ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక యువకుడు అసలు లైట్లు పడకుండా కూడా అలా చేయి పెట్టేసి అలా క్రాస్ చేసుకుంటాడు. ద సేమ్ పర్సన్ he is not disregarding the laws. He thinks that if he violates the law పెద్దగా ఇది ఉండకపోవచ్చు అని. ద సేమ్ పర్సన్ if he goes to some place in abroad and there he is crossing the road, వాహనాలు రోడ్డు మీద లేకపోయినా కూడా సిగ్నల్ కోసం వెయిట్ చేసి అప్పుడు రోడ్ క్రాస్ చేస్తాడు. ద పర్సన్ ఈస్ నాట్ డిఫరెంట్, హీస్ సైక్ ఈస్ డిఫరెంట్, హీస్ థింకింగ్ ఈస్ డిఫరెంట్. హీ థింక్స్ దట్ ఇఫ్ హీ వయలేట్స్ ద లా he will be caught, he will be penalized, there is some kind of a
యూనో అతనికి మనకు ఒక రకమైన చట్టాల మీద భయం అన్నట్టుగా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే దాన్ని డిస్రిగార్డ్ చేస్తూ క్రాస్ చేస్తున్నాం. సో మనం తీసుకునే యాక్షన్ కూడా మనకు ఆ విధంగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్న అధికారులు కూడా ఎన్ఫోర్స్ చేయడానికి 100 మంది అధికారులు కావాలంటే మన దగ్గర 10 మంది కూడా లేరు. సో ఎంతకని ఎన్ఫోర్స్ చేయడం కూడా కష్టం. కాబట్టి కంప్లైంట్స్ అనేది ఎక్కువ శాతం పెరగాలి. కంప్లైంట్స్ విల్ ఇంప్రూవ్ ఓన్లీ అవగాహన పెరిగినప్పుడే కంప్లైంట్స్ ఇంప్రూవ్. సో ఈ అవగాహన చేసుకుంటూ ముందుకెళ్దాము. మన జిల్లాలో మరి ఈ రోడ్డు మీద జరుగుతున్న యాక్సిడెంట్ని తగ్గిద్దాము. చాలా మటుకు రోడ్లు నేను నిన్న ఒక విలేజ్లో గత 4 రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగితే రాత్రిపూట అక్కడ రోడ్ జామ్ చేశారు. రోడ్ జామ్ చేస్తే నా దృష్టికి వచ్చింది. నేను 1.5 year నుంచి చేస్తున్నాను జిల్లాలో, ఎప్పుడు నాకు ఇది రాలేదే అని చెప్పేసి నేను నిన్న వెళ్ళేసి ఆ రోడ్డు మీద నేషనల్ హైవే అధికారులతో మొత్తం తిరిగి చూస్తే ఆ రోడ్డు డిజైనే ఆ టైంలోనే తీసుకోవడం మరి అది కొంత మనకు చక్కగా జరగలేదు. ఏదైతే శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఉండాలో ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ ద అలైన్మెంట్ ఈస్ నాట్ రైట్. సో అందుకని చెప్పేసి అక్కడ సర్వీస్ రోడ్ కానీ అండర్ పాస్ కానీ లేకపోవడంతో ఆ విలేజ్ దగ్గర సుమారు 20 యాక్సిడెంట్స్ జరగడం, కొన్ని ఫెటాలిటీస్ జరగడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని మనకు ఆ డిఫెక్ట్స్ కొన్ని ఎలా ఉంటాయి, కానీ ఎక్కువగా మన అవగాహన లోపం వల్లే జరుగుతూ ఉన్నాయి, మన బాధ్యత రాహిత్యం వల్లే జరుగుతున్నాయని నేను చెప్తున్నాను. ఎక్కువగా వాహనాలు నడిపే వాళ్ళు, ఈ 2 wheelers మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ వేసుకోలేకపోవడం, ఇలాంటి వాటితోనే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రతిరోజు నేనైతే ఎవ్రీ మంత్ ఫిగర్స్ చూస్తున్నప్పుడు పోలీసులు కలెక్ట్ చేస్తున్న పెనాల్టీస్ సంఖ్య పెరుగుతూ ఉంది, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్న పెనాల్టీస్ సంఖ్య పెరుగుతూ ఉంది, కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది, కానీ హెల్మెట్ల వేసుకునే వాళ్ళ సంఖ్య పెరగట్లేదు. అలాగే మనకు మితిమీరిన మన వేగంతో వెళ్ళే వాహనాల సంఖ్య మరి అది తగ్గట్లేదు. సో ఇవన్నీ కూడా మనము ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో, మనకు రోడ్డు మీద వెళ్తున్నారో వారందరూ కూడా మరి దీన్ని గమనించాలి. నిన్ననే మీరు చూశారు 2 రోజుల క్రితం బాధాకరమైన సంఘటన. ఇప్పుడు మనకు గోవాకు వెళ్తున్న కొంతమంది డాక్టర్లు వాళ్ళు చనిపోవడం, అంటే మనకు లైఫ్స్ అలా మనకు వెళ్ళిపోవడం అనేది, ప్రాణాలు వెళ్ళిపోవడం అనేది మరి మీరు చూస్తూనే ఉన్నారు. కొంత మనకు ఎవరో చేసిన అవగాహన అయితే ఉన్నారు. సో ఎక్కువగా ఈ యాక్సిడెంట్స్ ఏ టైంలో జరుగుతున్నాయని చూస్తే మరి మా డిటిసి గారు చక్కటి అనాలిసిస్ చేశారు. మా ఎస్పీ గారు అయితే పూర్తిగా మనకు డ్రోన్తో కొన్ని పిక్చర్స్ చేసి ఆయన తీసుకుని రావడం జరిగింది. సో చూస్తే ఉదయం పూట మనకు చాలా మటుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది, అంటే నిద్రలేమితో. సో ఆ టైంలో మనకు దానికి కూడా చాలా మెజర్స్ తీసుకున్నాం. కొన్ని టోల్ గేట్స్ దగ్గర మనకు కొన్ని మెజర్స్ తీసుకొని మనకి ఇవన్నీ చేయడం జరిగింది, కానీ స్టిల్ మనకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఈ వారం కాకుండా ఈ నెలంతా 18వ తేదీ ఈ రోజు నుంచి 17 ఫిబ్రవరి వరకు రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకొని వివిధ రకాల ప్రోగ్రామ్స్ అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ముందుకెళ్తాము. కానీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనము ప్రతి ఒక్కరం కూడా యాజ్ ఏ అధికారిగా, యాజ్ ఏ రోడ్డు మీద ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు, ఐదర్ డ్రైవింగ్ చేసుకుంటున్నాం, లేదా కార్లో కూర్చొని వెళ్ళాల్సిన వాళ్ళు, లేదా 2 wheeler మీద వెళ్ళడము అందరు చేస్తూనే ఉంటాం కాబట్టి, లేదా నడుచుకుంటూ వెళ్ళడము. సో అందరికీ రోడ్డు భద్రత అనేది కావాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరం మనకు తెలిసిన వాటిని మనం అమలు చేద్దాం, ఇతరులకు కూడా చెప్పి అమలు చేయిద్దాం. అప్పుడే మనకు రోడ్ సేఫ్టీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనము ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. మరి ఈ నెలంతా అందరు అధికారులు మరి అవగాహన పెంపొందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన యూటీసీ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. రావట్లేదు.
శ్రీ కేఎస్ఎన్ ప్రసాద్ మోటార్ శ్రీ రంగనాథ్ సబ్ ఇన్స్పెక్టర్ సార్ మాస్క్ తీయండి సార్ కొంచెం. శ్రీ డివి మురళీకృష్ణ మోటార్ ఇన్స్పెక్టర్ సార్ డాక్టర్ వి తీయండి సార్. శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు ఓకే. శ్రీ అమృత్ హెల్మెట్ను ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి. కారులో ప్రయాణించేవారు తప్పనిసరిగా సీటు వాహనములు నడపరాదు. వేగము కన్నా ప్రాణము భిన్న. సురక్షిత ప్రయాణం కుటుంబ శ్రేయస్కరం. రోడ్డు నియమ నిబంధనలను పాటిద్దాం. 32వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు ఈ 18/1/2020